సో ఇది అందరూ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అనాల్సిన విషయం. నాకు తెలిసిన ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. సో చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్ ఈవెంట్స్ ఉండేది. ఫోటోగ్రఫీ సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేసే టైంలో ఒక ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాడు. సో తిరిగి ఎప్పటికీ రాలేదు. సో దానికి కారణం ఏంటంటే బైక్ మీద తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. సో చనిపోయినప్పుడు హెల్మెట్ అయితే పెట్టుకునే ఉన్నాడు, కాకపోతే దీనికి ఉన్న లాక్ ఏదైతే ఉండిద్దో ఆ లాక్ని అయితే పెట్టుకోలేదు. ఆ ఒక్క రీజన్తో అయితే చనిపోయాడు. సో నాకు తెలిసిన ఇంకొక ఫోటోగ్రాఫర్ అయితే ఉన్నారు. 3 days 4 days కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ చేసి కార్లో వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు జస్ట్ నిద్ర మొత్తులో కార్ని డైరెక్ట్ గా లారీకి అయితే గుద్ది 2 ఫోటోగ్రాఫర్స్ అయితే చనిపోయారు. సో వీళ్ళందరికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం అయితే కాదు, కంటిన్యూస్ గా 2-3 రోజులు షెడ్యూల్స్ రన్ అవుతా ఉన్న టైంలో నిద్ర సరిపోక అదే నిద్ర మొత్తులో ఇంటికి వెళ్ళిపోవాలనే ఆతృతలో బండి మీద వస్తా ఆ నిద్ర మొత్తులో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వారు వీళ్ళందరూ. సో సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి మై డియర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, మీకు ఒకవేళ నిద్ర వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకొనైనా బయలుదేరండి. కానీ అదే నిద్ర మొత్తులో బయలుదేరి మీకోసం కుటుంబం అంతా వెయిట్ చేస్తూ ఉంటది. దయచేసి వాళ్ళని అనాథలుగా వదిలేయాలమాకండి. సో చిన్న టిప్ ఏంటంటే జస్ట్ హెల్మెట్ అయితే పెట్టుకొని డ్రైవ్ సేఫ్ చేయండి.